అయితే మనిషి ఇది పరమార్థ జ్ఞానముని భ్రమపడుతున్నాడు. పరమార్థ జ్ఞానం భ్రమపడి అందులో ఇరుక్కుపోయినాడు. ఆధ్యాత్మికత అనే ఉనికి దగ్గరికి పోలేకుండా ఉండాడు ఈ మానవుడు. ఎందుకంటే శాస్త్రాలలో ఇరుక్కుపోయినాడు. వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇలా అనేక గ్రంథాలలో ఇరుక్కుపోయి ఆ గ్రంథకర్తలు చెప్పిన మాటలనే నమ్మి వాటినే పెంచి పోషించుకుంటూ వాటిని పఠిస్తూ జపిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఆధ్యాత్మికత అనేటువంటి మార్గములోకి పోలేకుండా ఉన్నాడు ఈ మానవుడు. శాస్త్రము ఎప్పుడూ ఆధ్యాత్మికత కాదు.